ఇంకా ఎక్సైట్మెంట్ పెంచుతుంది. మామూలుగా రాజు గారు చెప్పరు సినిమా గురించి రిలీజ్ కి ముందు ఇంత, బట్ అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే సంథింగ్ ఏదో ఉంది లైఫ్ లో, అంటే ఇది కనెక్ట్ చేస్తుంది ఆడియన్స్ ని అని చెప్పొచ్చా ఈ ఫిల్మ్? డెఫినెట్లీ. అంటే నాకు స్క్రిప్ట్ వినాక కూడా అదే ఫీలింగ్ వచ్చింది. ఓకే, కొన్ని స్పెషల్ పీపుల్ ఉంటారు మన లైఫ్లో, మనం వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలంటే 2-3 సార్లు ఆలోచిస్తాము. చెప్పాలని ఉంటుంది, బట్ సిగ్గో ఏదో ఒక డిస్టెన్స్ వల్ల వాళ్ళతో రిలేషన్షిప్ కొంచెం దూరం అవటం వల్ల ఏదో ఎనీ రీజన్ ఉండొచ్చు. బట్ ఈ సినిమా చూసాక ఆ స్పెషల్ పీపుల్కి వెళ్ళి థ్యాంక్ యూ చెప్పాలనే ఫీలింగ్ డెఫినెట్గా కలుగుతుంది. రైట్. సో విన్నప్పుడు కానీ చేసేటప్పుడు కానీ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ లైక్ మీరెవరికైనా థ్యాంక్ యూ అలా చెప్పడం జరిగిందా? నాకు ప్రతి సినిమాలో ఆ క్యారెక్టర్ ఆ కథ నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండ్ ఈ సినిమాలో కూడా ఈ గ్రాటిట్యూడ్, ఈ థ్యాంక్ యూ అనే పదంకు ఉన్న ఇంపార్టెన్స్ మన లైఫ్లో ఎంతోమంది ఉంటారు మన సక్సెస్కి కారణమైన వాళ్ళు. సో సినిమా షూటింగ్ జరిగేటప్పుడు అది డెఫినెట్లీ ఆ ప్రాసెస్ నన్ను గ్రౌండ్ చేసింది బాగా. అండ్ కొంతమందికి ఫోన్ చేయడం జరిగింది. అండ్ కీపింగ్ ఇన్ టచ్, రిలేషన్షిప్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు ఈ సినిమా నేర్పించింది. వెల్ సెట్. సీరియస్లీ రిలేషన్షిప్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ యూ రాశి లైక్ ఎవరికి చెప్పడం జరిగింది మీరు డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ నేను అప్పుడు చెప్పలేకపోయాను? సో ఐ థింక్ ఐ జనరలీ గ్రాటిట్యూడ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను నా లైఫ్లో. సో ఐ కీప్ సేయింగ్ థ్యాంక్ యూ టు పీపుల్ అరౌండ్ మీ. కానీ ఈ కథ వింటున్నప్పుడు ఐ క్రైడ్. ఓకే. షూట్ చేస్తున్నప్పుడు ఐ క్రైడ్ బికాజ్ నేను చాలా కనెక్ట్ అయ్యాను ఈ క్యారెక్టర్తో అండ్ ద ఫిల్మ్ ఇన్ జనరల్. ఐ థింక్ ఈవెన్ యాజ్ యాక్టర్స్ I want to be able to do such films. Okay. Because I know that this film will touch people's hearts. Right. You know, and as an actor, you want to do that. Right. I want you to cry when you're looking at me, and I want you to connect with me. And this film will do that. Okay. So I'm actually very, very happy and proud to be a part of Thank You. Right. I wish like ante ఈ సినిమా ఏదైతే రిమైనింగ్ కొంచెం మిగిలిపోయిన పీపుల్ ఉన్నారో, వ్యూవర్స్ ఉన్నారో, ఆడియన్స్ ఉన్నారో, వాళ్ళందరినీ కూడా తీసుకుని రావాలి, కనెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఫర్ యూ లైక్ విక్రమ్ కే కుమార్, ఇందాక మాట్లాడుకున్నాం మనం ఆయన గురించి, బట్ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్. యూనో నాకు ఆయన 13B అంటే చాలా 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 ఇష్టం. నాకు కూడా. ఎంత ఇష్టం. యా 13B 24 మనం సో బ్యూటిఫుల్. అంటే 13Bకి ఇష్కకి చాలా తేడా ఉంటుంది, బట్ ఆయన మార్క్ అనేది డెఫినెట్ గా కనిపిస్తుంది ఎవ్రీవేర్. లైక్ ఇన్ దిస్ ఫిలిం లైక్ వర్కింగ్ విత్ ద విక్రమ్, సో మీకు ఎలా అనిపించింది? డెఫినెట్ గా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఉంది. యా డెఫినెట్లీ విక్రమ్కి నాకు ఒక మంచి రిలేషన్ ఉంది, ఒక మంచి ర్యాపో ఉంది. అండ్ మీరు ఏదైతే విక్రమ్ కుమార్ ప్రతి సినిమాలో ఒక చిన్న మ్యాజికల్ ఎలిమెంట్ ఉంటుంది, ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ అయినా మ్యాజికల్ ఎలిమెంట్ అయినా అది తన రియాలిటీతో బాగా మిక్స్ చేసి ప్రెజెంట్ చేస్తారు. రైట్, మనలో కూడా ఈ సినిమాలో కూడా ఉంది. ఇప్పుడు వరకు మనం అది రివీల్ చేయలేదు ఏంటనేది, బికాజ్ థియేటర్కి యూనో సస్పెన్స్ ఉంచాలని ఇంకేం రివీల్ చేయలేదు, బట్ ఆ ఎలిమెంట్ ఉంది ఈ సినిమాలో. అండ్ అది చాలా అదని ఏమంటారు, సోల్ ఫిల్మ్ కి సోల్ అని కాదు, అంటే ఇన్నోవేటివ్ థాట్. అండ్ సో ఆ సినిమా ఆ థాట్ అనేది చాలా వరకు సినిమాని క్యారీ చేస్తుంది ముందుకి. సో ఎక్కువ చెప్పలేను దాని గురించి, బట్ ఉంది. మేము కూడా సర్ప్రైజ్ ఎప్పుడు రివీల్ చేయాలని కోరుకోం మేము కూడా, బికాస్ ఆ బిగ్ స్క్రీన్ మీద ఆ సౌండ్ సిస్టమ్ తో వింటూ ఉంటే అదొక మ్యాజికే ఉంటుంది. అండ్ ఫిలిం చూసే వాళ్ళ మధ్యలో చూస్తుంటే అదొక మ్యాజికే కనిపిస్తుంటుంది డెఫినెట్ గా. అండ్ ఫర్ యూ సార్, పీసీ శ్రీరామ్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఎవరైనా చిన్న ఫోన్ పట్టుకొని ఫోటో తీస్తుంటే నువ్వు ఏమన్నా పెద్ద పీసీ శ్రీరామ్ అనుకున్నావా అంటుంటారు. ఆయనకు అంత పేరు ఉంది అండ్ ఆయన అంత బ్రిలియంట్ సినిమాటోగ్రఫర్. సో అంటే ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వలేదని తెలుస్తూ ఉంది. అండ్ ఫర్ యూ లైక్ పిక్చరైజేషన్ అయిపోయిన తర్వాత ఆయన ఫ్రేమ్స్ చూస్తూ ఉంటే అండ్ సినిమా చూస్తుంటే మీకు ఎలా? బేసిక్గా పీసీ గారి గురించి మాట్లాడేంత పెద్దవాళ్ళం కాదు మేము, బట్ ఈజ్ ఎ లెజెండరీ, ఎన్నో గ్రేట్ ఫిలిమ్స్ తీసేశాడు. రైట్. బట్ ఇప్పటికీ ఆయన అంత ఎక్స్పీరియన్స్ అంత సాధించేసిన తర్వాత కూడా సినిమా అంటే ఆయనకు ఒక ప్యాషన్. సినిమా తీశాడు, సినిమా చూశాను అవి కాదు, అవన్నీ అయిపోయిన తర్వాత నాకు ఇంకా ఆయనలో నచ్చుతుంది ఏంటంటే ఎవ్రీడే నాతో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఓకే. మాట్లాడి అవి సినిమా ఆయన డిఐ చేస్తూ అవి షేరింగ్, సార్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫిలిం, ఆయన ఒకటే వాడుతున్నాను నాతో, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫిలిం, దీన్ని ఇంకా మీరు ఎలా ప్రజెంట్ చేస్తారు ఏంటి, మీ స్టైల్లో మీరు చేయండి, ఐ నో ఇస్ దిల్ రాజు గారు విల్ డూ ఇట్, బట్ ఎవ్రీడే ఒకసారి నాకు ఆ ఫోన్ కాల్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అంటే ఆయన అంతా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తుంటారు. సార్ ఇట్స్ ఐఎమ్ ప్రొడ్యూసర్, ఇట్స్ మై ఫిల్మ్, ఐ విల్ టేక్, నో ఐ విల్ ఆల్సో టేక్ కేర్ అంటున్నాడు. అంత ఇన్వాల్వ్ అయ్యా, అంత నచ్చేసి అంత ఇన్వాల్వ్ అయినారు. ఫస్ట్ టైం ఆయన అసలు మీడియా ముందుకి ఇవి కాదు, ఈజ్ ఆస్కింగ్
ఐ వాంట్ టాక్ టు మీడియా అబౌట్ దిస్ ఫిలిం. వావ్. సో అంత ఎగ్జైటింగ్గా ఉన్నాడు. ఇక ఆయన ఈజ్ ఎ లెజెండరీ డిఓపి. ఆయన గురించి మేము మాట్లాడేది ఏముండదు, రేపు స్క్రీన్ మీదే చూస్తారు. రైట్ సార్. ఇందాక మేము అనుకున్నాం, కాల్ కూడా చేసాం సార్, చాలా బిజీగా ఉన్నారు ఆర్ఆర్ చేయడంలో విక్రమ్ గారు, అందుకని ఫోన్ లిఫ్ట్ చేయలేదు రాశి గారిది. మేము వేసుకున్నాం ఆల్రెడీ, రెడీగా ఉన్నారు రాసుకోవడానికి వాళ్ళు. హీరోయిన్ ఫోన్ చేసిన ఎత్తని డైరెక్టర్ అని చెప్పి. సార్ ప్రియా అనే పేరు పెడుతున్నారు ఆయన, అక్కడ ఏదో స్టోరీ తెలుసట, మీకు కూడా తెలుసు దాని వెనకాల స్టోరీ? ప్రతి మూవీలో ప్రతి మూవీలో ప్రియా సార్, ప్రతి మూవీలో ప్రియా. గర్ల్ ఫ్రెండ్ చాలా ఇది ఎలా ఉంది ఏదో తెలుసా? కనెక్టింగ్ ఉంటుందిగా, ఆ నేమ్ తో ఏదో కనెక్టింగ్ ఉంటుంది విక్రమ్ కి. చైతన్య గారు రివీల్ చేసినట్టు చెప్పనట్టు నా పాలిటి నేను ఇంటర్వ్యూ సరే ఒక పని చేసుకుంటుంటే చేస్తాను, ఇది అండర్లైన్ చేసి పెడితే రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనౌన్స్ చేపిస్తాను. సార్ Done. అసలు తెలిసిపోవాలి ఆ రోజు దీని వెనకాల ఉన్న నేను story. అడుగుతాను, విక్రమ్ ఏంటి నీ ప్రతి సినిమాలో హీరోయిన్ పేరు ప్రియా ఉందంట? సూపర్ సార్, దీనికి ఆన్సర్ దొరికితే చాలు, లేకపోతే మేము అసలు ప్రతి ఇంటర్వ్యూలో అడిగి యూనో. అండ్ దీంట్లో లైక్ స్కూల్, కాలేజ్ అండ్ దాని తర్వాత లైఫ్ ఇది అంటే ఒకేలా కనిపించడం కొంచెం కష్టం. మధ్యలో మిమ్మల్ని చూడడం జరిగింది ఆ 2 వేరియేషన్స్లో. అండ్ ప్రేమంలో మేము చూసాము, బట్ యా అగైన్ అండ్ దీంట్లో చూస్తున్నాము. కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే కొంచెం కష్టం. అలా చాలా తక్కువ మందికి, మీ నాన్నగారికి అండ్ మీకు దిల్ రాజు గారు కూడా వెనక్కి వెళ్తున్నారేమో అని అనిపించింది నాకైతే. నేనేం వెళ్ళట్లేదు కానీ అంటే ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడే చైతన్య, నేను, విక్రమ్ డిస్కస్ చేసాం ఇదే. రైట్. అంటే వీ హ్యావ్ ఇస్ 3 లుక్స్. కరెక్ట్. సో దానికోసం ఎంత హార్డ్ వర్క్ చేయాలో హార్డ్ వర్క్ చేసి, ఇప్పుడు ఇది చేస్తే నేను ఇలా ఉంటాను, ఇది చేసినప్పుడు ఇలా ఉండాలని 3 లుక్కులు డిజైన్ చేశాడు. అంటే తన డైట్ కానీ తన వర్కౌట్ కానీ ఎప్పుడు ఎలా చేయాలి అని. సో ఇది క్రెడిట్ గోస్ టు సినిమా చేయడం కంటే ఈ లుక్స్ కి ఎక్కువ కష్టమైందా ఏంటి చెప్పండి? లేదా అలానే కాదు, అంటే యాజ్ యాక్టర్స్ మనకి వెరీ రేర్గా దొరుకుతాయి ఇలాంటి స్క్రిప్ట్స్, ఒక జర్నీ, ఒక క్యారెక్టర్ జర్నీని ప్రజెంట్ చేయడానికి. అండ్ ఆల్సో మనకి చాలా సపోర్ట్ కావాలి ప్రొడక్షన్ సైడ్ నుంచి అయినా, డైరెక్టర్ నుంచి అయినా. ఎందుకంటే ఈ లుక్స్ చేయాలంటే కొన్ని గ్యాప్స్ కావాలి, యూనో ఆ ప్రొడక్షన్ డిజైన్ కూడా అలా ప్లాన్ చేయాలి. నాకు ఈ ఎపిసోడ్ ఫస్ట్ కావాలని రాజు గారు చెప్పడం, ఇది సెకండ్ చేద్దాం, అది థర్డ్ చేద్దాం. సో ఐ కెన్ ప్లాన్ ఆ వెయిట్ లాస్ అయినా, వెయిట్ పుట్ అవటం అయినా, అట్లా స్ట్రాటజికల్ గా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాను. సో కానీ ఆ స్ట్రెచ్ చేసేయాల్సి వస్తుందేమో కదా, ఇప్పుడు స్కూలింగ్ అంతా అదే చేయాల్సి వస్తుంది. ఎస్, అది చేసుకొని ఒక చిన్న గ్యాప్ తీసుకొని వెయిట్ పుట్ ఆన్ అయ్యి, కాస్ట్యూమ్ చేంజెస్ అయినా, ఫేషియల్ బియర్డ్ అయినా, హెయిర్ అయినా, అన్ని నంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. సో ఎవ్రీ వన్ సపోర్టెడ్ మీ. అండ్ మోర్ దెన్ దట్, ఒక యాక్టర్కి ఒక టైం వరకే నమ్ముతారు. ఇప్పుడు నేను ఇలా కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళలేను స్కూల్ పిల్లోడ్లాగా. సో ఒక టైం వరకే ఆడియన్స్ కూడా అది బిలీవ్ చేస్తారు. సో ఐ థింక్ అండ్ ఈ సినిమాలో ఆ ఆపర్చునిటీ నాకు దొరికింది. ప్రేమంలో ఎస్ కొంతవరకు దొరికింది, బట్ ఈ సినిమాలో ఇంకా డెప్త్లో వెళ్ళే అవకాశం దొరికింది. సో ఇది ఒకటే కాదు సిమిలారిటీ, ప్రేమంలో కూడా 3 హీరోయిన్స్ ఉంటారు, అండ్ ఇందులో కూడా 3 హీరోయిన్స్ కనిపిస్తున్నారు మాకు. చాలా మంది, అంటే ఐ వాంట్ క్లారిటీ ఆల్సో, చాలా మంది చూసేసి ఏదో ప్రేమం లాగానో, 3 ఉన్నారు కదా, ఏదో సినిమా లాగానో చేశారు. అసలు ఈ సినిమా వేరు. అంటే 3 ఏజ్లో ఉండడం వల్ల 3 అమ్మాయిలు కనిపించడం వల్ల అనుకుంటున్నారేమో, కానీ అసలు డిఫరెంట్. ఇది ఒక జర్నీ. రైట్. సో ప్రియా అయితే ఇక్కడే కూర్చున్నారు, మధ్యలో ఇద్దరు ఏంటి అనేది మనం సినిమాలో చూడాల్సి వస్తుంది. అండ్ మన బేసిక్ అంతా రాసియే ఈ సినిమాని రాసి త్రూవే ఉంటుంది. అందుకే అందుకే కథ విన్నప్పుడు ఏడిశాను, ఇంకొకప్పుడు ఏడిశానంటే మొత్తం అమ్మాయి చుట్టే, ప్రియా చుట్టే తిరిగింది కథ. అమ్మాయి కోసమే ఈ అభిరామ్ జర్నీ అంతా ఈ సినిమాలో, ప్రియా కోసమే. రైట్. అండ్ రాశి, మీకు కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తో ఆల్రెడీ మీరు 2 ఫిల్మ్స్ చాలా చేశారు. దిల్ రాజు గారు is one of the leading producers, and you know he's one of the best producers, and I've worked with him. It doesn't feel like a 2 or 3 film journey. I feel like I've known him or known this banner for very long. Right. So yeah, I think I'm very happy that Thank You happened with Jay, with Vikram sir and with Dil Raju. రైట్. సో అభి క్యారెక్టర్ ఏదైతే ఉందో, చైతన్య క్యారెక్టర్ అభి అన్న పేరు ఏదో. సో మీకే లుక్ నచ్చింది ఈ మూవీలో? ఎప్పుడు స్కూల్లో నేను పోస్టర్ చూసిన తర్వాత చాలా షాక్ అయ్యాను. అది కాలేజ్ పోస్టర్, కాలేజ్ పోస్టర్ కదా, స్కూల్. ఐ వాస్ లైక్, I sent him a message saying I found your younger brother or something, and he just laughed, and I'm like, no, because నాకు చాలా నచ్చింది, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు that he can look like that. Right. So I was very happy as an actor. That's what you want, to be able to show those variations. Right. And I think Chaz worked, I know he's worked very hard for that look. Right. దాని తర్వాత నాకు ఈ
లుక్ కూడా చాలా నచ్చింది. ఆ లుక్ అందరికి అవును, సూపర్ గా నచ్చేస్తుంది. అవును. ఐ థింక్ అన్ని జనరేషన్ అమ్మాయిల్ని పడేస్తున్నారు అన్నమాట అయితే మీరు. రాశి తన జాబ్ 100% చేస్తుంది, మనకు ఫస్ట్ నుంచి తెలుసు ఎలాగో, ఏం సందేహం లేదు, ఏం సందేహం లేదు. సో అలాగే మాళవిక అండ్ అవిక గురించి చెప్పండి సార్, వాళ్ళిద్దరు ఫేస్ వచ్చినప్పుడు సో ఎలా ఉంటుంది ఆడియన్స్ ఏ రేంజ్? అదే వీళ్ళు వాళ్ళని కాదంటే ఇందాక నేను చెప్పినట్టు విక్రమ్ కానీ పీసీ గారు కానీ వాళ్ళకు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు, ఇంకా ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, సుశాంత్ సుశాంత్ సర్వ ఉన్నాడు. క్యారెక్టర్ చేశాడు సార్. ఇంకా